ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైన యోగం ఎలా పొందబోతున్నారు, ఆదాయ వేళలో ఎంతటి కుబేర స్థితిని కలిగించబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం. సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు, ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైన యోగం ఎలా పొందబోతున్నారు, ఆదాయ వేళలో ఎంతటి కుబేర స్థితిని కలిగించబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరి ఈ యొక్క బృహస్పతి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ధనుసు రాశి వారికి తిరుగులేనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు. వీరికి అర్ధాష్టమ శని ఉండడం వలన ఇప్పటికే వీరికి ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, స్వీయ నియంత్రణ, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పటికే నేర్చుకున్నారు. కనుక వీరిని అగ్నిలో వేస్తే కలరు, నీళ్ళలో వేస్తే మునగరు, అధర్మానికి దూరంగా ఉండడం, ధర్మ మార్గము, సత్య మార్గము నేర్చుకున్నారు. కనుక వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గొప్ప రాశి అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ధనుసు రాశి జాతకులు అని చెప్పి భావించగలగాలి. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. అంటే వీరు 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, విల్లాలు, బంగారు ఆభరణాలు, ప్లాటినము, అనంతమైనటువంటి సంపద సంపాదిస్తూ స్థిరత్వాన్ని కలుగుతూ ఉన్నతకరమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సువర్ణపు జీవితానికి ఈ ధనుసు రాశి జాతకులు స్వాగతం పలకబోతున్నారు. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 6. కనుక కొద్దిపాటి శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాశాధిపతి గురువు రాజు అవ్వడం వలన అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండాలి అనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరబోతుంది. తృతీయ స్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాహు ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మిమ్మల్ని కొద్దిపాటిగా మీ దగ్గర ధనం ఉంటే మిమ్మల్ని ఉన్నతంగా చూస్తూ ఉంటారు, ధనం లేదు మిమ్మల్ని ఇంకోలాగా చూస్తూ ఉంటారు. ఈ రెండింటిని మీరు పట్టించుకోనక్కర్లేదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన ఈ సంవత్సరం మీరు 29/6/2026
నిజ జ్యేష్ఠమాస పూర్ణిమ సోమవారం పూట మూలా నక్షత్రము, 29 ఆ యొక్క ఆషాఢమాస పూర్ణిమ అంటే నిజ జ్యేష్ఠమాసము అధిక జ్యేష్ఠమాసము 2 పూర్ణిమలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే 7వ తారీఖు 1వ నెల 2027 మార్గ శీర్షమాస అమావాస్య పూర్వాషాఢ నక్షత్ర సందర్భంగా ముఖ్యమైన పనులు, దూరవాయు జల ప్రయాణాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలు, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌన దీక్ష, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉన్నట్లయితే 90% ప్రమాదాలను, ఆటంకాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ ధనుసు రాశి జాతకులు ఇంకనూ అదృష్టం కలగాలి అన్నట్లయితే మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ, సహస్ర చక్రాలను ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గానగాపుర క్షేత్ర దర్శనం, లేకుంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మంత్ర సాధన, ఆ పఠనాన్ని శ్లోకాన్ని పఠించడం, రుద్రాభిషేకం చేయడము వీరికి అదృష్టం కలిగిస్తుంది. కనుక ఇంకొంచెం శక్తి కలిగితే గురువు క్షేత్రాలను సంపూర్ణమైనటువంటి మనకు కోటప్పకొండ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కనుక స్వామివారి యొక్క దర్శనం చేయడం వలన గురు కృపకటాక్ష వీక్షణ కలగడం, అలాగే అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం వలన రమణ మహర్షి గురుగారి యొక్క ఆశీస్సుల వలన ఆ పర్వత ప్రాంతంలో మీరు నడవడం వలన భూ అయస్కాంత శక్తి వలన మనిషి శరీరంలో చక్రాలు అన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్గా అయ్యి స్థితప్రజ్ఞత కలిగి ఉన్నత రాజయోగాన్ని ఈ ధనుసు రాశి జాతకులు పొందబోతారు. అదే కాకుండా విద్యార్థులకు చాలా మంచి కాలం ఉంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది, వ్యాపారస్తులకు అనంతమైన సంపద రాబోతున్నాయి. ఉన్నతమైన రంగాలలో అంటే సినిమా రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, అలాగనే మీడియా రంగంలో ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము సువర్ణపు యుగంగా భావించాలి అని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ
రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. స్వస్తిం శివం కర్మాస్తు. కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాది రక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.